శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆదౌ దేవకి దేవి గర్భజననం గోపీగృహే వర్ధనం మాయాపూతన జీవితాపహరణం గోవర్ధనోద్ధారణం కంసచ్ఛేదన కౌరవాదిహననం కుంతీసుతాన్ పాలనం. ఏతద్భాగవతం పురాణకథితం శ్రీకృష్ణలీలామృతం. ఓం క్లీం శ్రీకృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. 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 ఇదానీం వయం సర్వే శ్రీమద్భాగవతమహాపురాणे తృతీయస్కంధే ఏకాదశాధ్యాయే ప్రవిశామः. మైత్రేయుల వారు విదురుల వారికి చెప్తున్నారు, నాయనా విదురా, కాలం భగవత్ స్వరూపం. కల్యతే ఇది కాలః, కల్యతే ఇది కాలః, పరిగణించబడేది, లెక్కించబడేది కాలః. కాలం ఒక పరిణామానికి హేతువు. దేని తర్వాత ఏది వస్తుంటుంది, ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతున్నది, ఇక ముందు ఏం జరగబోతోంది, వీటిని తెలియజేసేదే కాలము. సంస్కృతంలో కల్యతే ఇది కాలః అంటారు. లెక్కించబడేది, పరిగణించబడేది. భూత భవిష్యత్ వర్తమాన కాలిక విశిష్ట సమయ కాలః. భగవంతుడు కాలస్వరూపుడు. కాలాయ నమః, కాలాతీతాయ నమః, కాలస్వరూపాయ నమః, కాలకాలాయ నమః. అటువంటి విశేషమైన కాలస్వరూపాన్ని గురించి తెలుసుకోవాలి. భగవత్ స్వరూపమైనటువంటి కాలం అతి సూక్ష్మ, అత్యంత సూక్ష్మ రూపం నుంచి అత్యంత మహద్రూపం వరకు ఉన్నది. అణోరణీయాన్ మహతో మహీయాన్ అని ఉపనిషద్వాక్యం. ఇక్కడ కాల విభాగాన్ని గురించి చెప్తూ మైత్రేయుల వారు చెప్తున్నారు. నైమిషారణ్యంలో శౌనకాది మహామునులకు సూతుల వారు చెప్తున్నారు, మనకు ముఖ్యమైనటువంటి అతి సూక్ష్మమైన అంశం పరమాణువు. అంతకంటే దాన్ని విభజించలేం. విభజితుం నయోగ్య పరమాణు. పరమాణు ప్రమాణాన్ని ఇంకా విభజించలేము. అదే కనిష్ట ప్రమాణం. అటువంటి 2 పరమాణువులు ఒక అణువు అవుతుంది. 3 అణువులు ఒక త్రసరేణువు అవుతుంది. త్రసరేణువు, ఈ పదం జ్ఞాపకం ఉంచుకోవాలి. త్రసరేణువు ఏమిటి? త్రసరేణువు అణువు, పరమాణువు, అణువు కనిపించవు, కానీ త్రసరేణువుకి కనిపించే శక్తి ఉంది, కనిపించే అవకాశం ఉంది. సూర్యకిరణాలు ప్రసరించినప్పుడు ముఖ్యంగా మనకు గవాక్షం ద్వారా, అంటే కిటికీ ద్వారా కానీ, లేదా తలుపులకు ఏమైనా పైన ఇంటి కప్పులకు కానీ రంధ్రాలు ఉంటే ఆ రంధ్రాల ద్వారా కానీ సూర్యకిరణాలు ప్రసరించినప్పుడు ఆ సూర్యకిరణ ప్రసారంలో ఒక చిన్న చిన్న రేణువులు అటు ఇటు కదులుతున్నట్టుగా ప్రకాశిస్తూ అలా తిరుగుతుంటాయి, మళ్ళీ పోతుంటాయి, వస్తుంటాయి. వాటిని త్రసరేణువులు అంటారు. త్రసరేణువులు అంటే 3 అణువుల సముదాయం ఒక త్రసరేణువు. 2 పరమాణువులు ఒక అణువు, త్రసరేణువు. గవాక్షం ద్వారా వచ్చే సూర్యకిరణ ప్రకాశంలో ఎగురుతున్నట్టు కనిపించేదే త్రసరేణువు. అటువంటి త్రసరేణువు యొక్క సమయాన్ని త్రుటి అంటారు. త్రసరేణువు ప్రమాణానికి సంబంధించింది, ఒక ప్రమాణం, పరిమాణం. ఈ పరిమాణానికి సంబంధించిన కాల ప్రమాణం ఏమిటి? అది త్రుటి. ఒక్క త్రుటిలో చేసేస్తానంటారు. ఒక్క త్రుటి.
అత్యంత స్వల్ప సమయం. ఈ త్రుటి యొక్క సమయాన్ని 100 రెట్లు భావించినట్లయితే 100 త్రుటులు ఒక వేదము అవుతుంది. వేదము ఇంకా 3 వేదముల కాలం ఒక లవము, 3 లవముల కాలము ఒక నిమేషము. అంటే కనురెప్పపాటు సమయం. మనం కనురెప్పపాటు ఒక కంటిరెప్పను ఒకసారి అలా కిందికి వాల్చి మళ్ళీ పైకి తీస్తే ఎంత తక్కువ సమయం పడుతుందో దాన్ని ఏమంటారు? నిమేషము అంటారు. నిమేషము, కనురెప్పపాటు సమయం. ఇలాంటి 3 నిమేషాలు, 3 కనురెప్పపాటు సమయాల కాలాన్ని ఒక కాష్ఠ అంటారు. 15 కాష్ఠల కాలం ఒక లఘువు, ఆ ఈ ఓ లఘు సమయాలు. 15 లఘువుల కాలం ఒక నాడిక, 2 నాడికల కాలం ఒక ముహూర్తం. ముహూర్తానికి మనం ఇంకొక ప్రమాణం కూడా ఉంది. 24 సెకండ్ల సమయాన్ని ఒక విఘడియ అంటారు. మనకు పంచాంగంలో ఘడియలు ఇస్తుంటారు. వ్యావహారికంగా చూసినట్లయితే 24 సెకండ్ల సమయం, 24 సెకండ్స్, ఆ టైంని మనం విఘడియా కాలం అంటారు. 24 నిమిషాల కాలాన్ని ఒక ఘడియ సమయం అంటారు. అంటే ఘడియకు 24 నిమిషాలు, విఘడియకు 24 సెకండ్లు. 2 ఘడియల సమయాన్ని ముహూర్తం అంటారు. అంటే 48 నిమిషాలు ఒక ముహూర్త సమయం. ఆ విధంగా కాలం వస్తుంది. ఇంకా ఈ ముహూర్తాలు మనం చూసినట్లయితే 2 ముహూర్తాల సమయాన్ని ఒక యామము అంటాం. తెలుగులో జాము అంటాం. తెల్లవారుజాము, వేకువజాము అంటుంటాం. యామము అంటే సుమారుగా 3 గంటల సమయాన్ని యామంగా పేర్కొనవచ్చు. ఇలాంటి యామాలు 4 యామాలు ఒక పగలు, 4 యామాలు ఒక రాత్రి సమయం. ఇది మనకు వ్యావహారికంలో ఉన్నటువంటి విశేషమైన కాల ప్రమాణం. ఈ ముహూర్తాలు హోరా సమయం అంటారు. అంటే 2:30 ఘడియల సమయం. 2:30 ఘడియలు అంటే 60 నిమిషాలు. 60 నిమిషాల సమయాన్ని సంస్కృతంలో హోరా అంటారు. ఇంగ్లీష్లో మనం అవర్, అవర్ సైలెంట్ అయిపోతుంది. హోరా సమయం. ఇలాంటి ఒక అహస్సు రాత్రము కలిపితే అహోరాత్రం, అది విభాగం. ఇలాంటి ఈ అహోరాత్రాలు 7 కలిపితే ఏమవుతుంది? వారం. 4 వారాలు ఒక మాసం. ఇంకొక రకంగా చూసినట్లయితే ప్రత్యేకంగా మనకు కాల ప్రమాణంలో చాంద్రమానం, పార్హస్పత్యమానం, సౌరమానం, శ్రావణమానం, ఇలా 4 మానాలు ఉన్నాయి. మనకు చాంద్రమానం ప్రసిద్ధి. చంద్రుడి యొక్క వృద్ధిక్షయాన్ని బట్టి శుక్లపక్షం, కృష్ణపక్షం అంటే 15 రోజులు శుక్లపక్షం, పూర్ణిమకు ముందు 15 రోజులు శుక్లపక్షం, తర్వాత అమావాస్యకు ముందు 15 రోజులు కృష్ణపక్షం. ఈ 2 పక్షాలు కలిపి మాసం, ఒక మాసం. చంద్రుడు చిత్రా నక్షత్ర మండలంలో ప్రవేశిస్తే చైత్రమాసం, విశాఖ నక్షత్ర మండలంలో ప్రవేశిస్తే వైశాఖ మాసం. అలా చంద్రుడి యొక్క గమనాన్ని బట్టి చాంద్రమానం వస్తుంది. ఇంకా సూర్యుడి యొక్క గమనాన్ని బట్టి కూడా సౌరమాసం వస్తుంది. మనకు 12 రాశులు ఉన్నాయి. మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తులా, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం. ఒక్కొక్క రాశిలో సూర్యుడు ప్రకాశిస్తుంటే రవి సంక్రమణ అంటారు, రవి ప్రవేశించే సమయాన్ని. దాన్ని బట్టి మేషమాసం, వృషభ మాసం ఇలా వస్తుంటాయి. ప్రత్యేకంగా మనకి కర్కాటక మాసం నుంచి కర్కాటక మాసంలోనే అంటే సుమారుగా మనకు ఆషాఢ మాసం చాంద్రమాన ప్రకారం. కర్కాటక మాసంలో దక్షిణాయనం ప్రారంభమవుతుంది. మళ్ళీ మకర రాశిలో ప్రవేశిస్తే మకర సంక్రమణం, అది సంక్రాంతి. అక్కడి నుంచి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. ఇప్పుడు ఉత్తరాయణంలో ఉన్నాం. ఈ విధంగా అయనాలు 15 రోజులు ఒక పక్షం, 2 పక్షాలు ఒక మాసం, 2 మాసాలు ఒక ఋతువు, 3 ఋతువులు ఒక అయనం, 6 ఋతువులు ఒక సంవత్సరం. ఇది మనకు ప్రత్యేకంగా కాల ప్రమాణం. ఇంకొక ప్రమాణం చూసినట్లయితే మన యొక్క ఒక మాసం రోజులు పితృదేవతలకు ఒక రోజు. మనం ఒక నెల రోజులు
ఒక మాసం రోజులు పితృదేవతలకు ఒక రోజు. అందుకనే ప్రతి మాసంలోనూ అమావాస్య వచ్చినప్పుడు పితృదేవతలకు తర్పణాలు ఇస్తుంటాం. అంటే సంవత్సరానికి 12 మాసాలు, వాడికి 12 రోజులే. ప్రతిరోజు వాడికి మనం ఆహారం ఇస్తున్నాం. తిలోదకాలు, పిండ ప్రదానాలు కూడా చేస్తుంటారు. అది పితృదేవతల యొక్క ఆశీర్వాదం పొందడానికి ఈ విధంగా వస్తుంది. ఇంకా మన యొక్క సంవత్సర కాలం దేవతలకు ఒక రోజు, మన సంవత్సర కాలం దేవతలకు ఒక రోజు. ఇది ఈ ప్రమాణం ఇలా జరుగుతుంటుంది. మకర సంక్రమణంతో ఉత్తరాయణం పుష్యమాసంలో వస్తుంది. రవి సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశిస్తే ఆషాఢ మాసంలో అది కర్కాటక సంక్రమణం. ఈ విధంగా అయనాలు దక్షిణాయనం ఉత్తరాయణం వస్తుంటాయి. ఇంకా మనకు విశేషమైనటువంటి యుగాంత విషయాలు కూడా చూద్దాం. యుగం అంటే ఏమిటి ప్రత్యేకంగా మనకు చెప్పారు. కలియుగం యొక్క ప్రమాణం ఎంత? 4,32,000 సంవత్సరాలు. దీనికి రెట్టింపు ద్వాపరయుగం అంటే 8,64,000 సంవత్సరాలు ద్వాపరయుగం. ఇంకా కలియుగ ప్రమాణాన్ని 3తో గుణిస్తే అంటే కలియుగ ప్రమాణానికి 3 రెట్లు, అది త్రేతాయుగం. త్రేతాయుగానికి 12,96,000 సంవత్సరాలు. దానికి ఇంకొక కలియుగ ప్రమాణం ఇంకో 4,32,000 కలిపితే కృతయుగం 17,28,000. అంటే కలియుగం 4,32,000, ద్వాపరయుగం 8,64,000, త్రేతాయుగం 12,96,000, కృతయుగం 17,28,000. మొత్తం కలిపితే ఏమైంది? ఇప్పుడు ఒక మహాయుగం 43,20,000 సంవత్సరాలు మహాయుగం. 43,20,000 సంవత్సరాలు ఒక మహాయుగం. ఇంకా ఈ మహాయుగాలు మన్వంతరాల్లో చూసినట్లయితే 71 మహాయుగాల సమయం ఒక మన్వంతరం. ఇలాంటి మన్వంతరాలు స్వయంభూమను దగ్గర నుంచి మన్వంతరాలు ప్రారంభమవుతాయి. చతుర్దశ మనువుల్లో మొదటి మనువు ఎవరు? స్వయంభూ మనువు. ఆ స్వయంభూ మనువు యొక్క పరిపాలనాకాలం 71 మహాయుగాలు అయిపోయాయి. ఇప్పుడు మనం 7వ మనువు ఉన్నాడు, వైవస్వత మనువు. ఆయన యొక్క సమయంలో ఉన్నాం. ఆయన సమయంలో ఇప్పుడు కలియుగంలో ఉన్నాం. అందుకే అష్టావింశతితమయ కలియుగే అని చెప్తుంటాడు. అలాంటి విశేషమైన కాల ప్రమాణం మనకి ఇక్కడ చెప్పారు. దీంతో మనకు ఈ అధ్యాయం పూర్తయింది. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం తృతీయ స్కంధే 11వ అధ్యాయः. స్వస్తి.